స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆటో యూనియన్ల పరిస్థితి ఘోరంగా మారింది చెప్పొచ్చు. అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినట్టు 6 గ్యారెంటీల భాగంగా మహాలక్ష్మి పథకం ఏదైతే ఉచిత మహిళలకు ప్రయాణం చేపట్టిన నేపథ్యంలో కూడా ఆటో కార్మికుల పరిస్థితి రోడ్డు మీద పడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా గత 15 రోజులు కూడా ఆటో డ్రైవర్లు ఆటో యూనియన్కి సంబంధించిన నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్లో జరగబోయే 7న మహాధర్నా కార్యక్రమం కూడా చేపట్టింది. ఇదే అంశం పైన మనకు మహబూబ్నగర్ పట్టణంలోని కొంతమంది ఆటో యూనియన్ నాయకులు ఆటో డ్రైవర్లు ఉన్నారు. మిగతా విషయాలు వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి ప్రభుత్వం వచ్చిన వెంబడి కూడా మహాలక్ష్మి పథకం ద్వారా కూడా మహిళలకు ఉచిత ప్రయాణం చేసిన నేపథ్యంలో కూడా ఆటో సంబంధించి రేపు మహాధర్నా ఏ విధంగా తీసుకోబోతుంది అన్న? యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది అయింది అన్న. ఫస్ట్ ఎంత ఘోరంగా ఉందంటే చెప్పుకోకూడదు. వాళ్ళు ఏం చేస్తున్న సంగతి ఇప్పుడు వాళ్ళు కూడా ఒక చిన్న విషయం. ఇప్పుడు ఒక నిర్ణయించుకుంటప్పుడు కార్మికులు అంటే ఒకరు ఇద్దరు కాదు, ఒక రాజకీయాల్లో లేకపోతే స్కూల్లో పనిచేస్తారు కాదు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు. ఈ నిర్ణయం కరెక్టా కాదా అంటే మనకు కూడా ఒక ఆటో డ్రైవర్కు పిల్లలు ఉంటారు కదా, ఎంతమంది దీని మీద ఉపాధి పొందుతున్నారు తెలియకుండా నిర్ణయం తీసుకొని ఈరోజు దాని మీద ఫస్ట్ వచ్చి మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఏంటనే ఫ్రీ బస్ అని చెప్పింది. ఈ ఫ్రీ బస్ల వలన ఫస్ట్ మా ఆటో డ్రైవర్ చాలా ఇబ్బంది అయిందన్న. ఎంత ఘోరంగా ఉందంటే చెప్పుకోలేని బాధలు. ఏం చెప్పుకున్నా ఎవరికి అర్థం కాదు, ఏం చేయాలని అర్థమవుతలేదు. ఇంకా తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు అన్నట్టు మేము కూడా వివిధ రూపాల్లో నిరసన చెప్పినాం చేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఏమంటున్నారు అంటే మేము ఏదో చేస్తామంటున్నాడు. ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు ఆటో డ్రైవర్లకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? ఆయన ఏమంటున్నాడు, మేనిఫెస్టోలో సంవత్సరానికి 12 ఇస్తామంటున్నారు. అంటే మాకు ఉపాధి లేనప్పుడు మేము 12,000 రూపాయలు ఆయన ఇస్తే అంటే నెలకి ఎంత సరిపోతుంది? మేము ఏ విధంగా బతకాలా? మా పిల్లలు, మా స్కూల్లో మా పిల్లల యొక్క జీవన ఉపాధి, మా ఆటోల కంటే నెంబర్ ఆఫ్ ఆటోలంతా ఈఎంఐ ఉంటాయన్న. అవి ఈఎంఐ ప్రతి నెల 9,000 వస్తా అంటే 9 కట్టుకోవాలి. అంటే రోజు 300 రూపాయలు సంపాదిస్తే తప్ప మేము దాన్ని కట్టుకోలేము. అది రెగ్యులర్ నడుపుకుంటే ఒకరోజు గిరాకీ అవుతుంది, ఒకరోజు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ ఆలోచించకుండా ఉచిత ఫ్రీ అని పెట్టి మహిళలు కూడా దాదాపు బస్సుల్లో కొట్టుకుంటున్న వాళ్ళు. అది ఎందుకు పెట్టిన సంగతి నాకు తెలిసిందంటే ఉండొచ్చు, కానీ ఆ గవర్నమెంట్ కూడా ఇంతమందికి ఇబ్బంది పడేటప్పుడు దాన్ని ఏమైనా పునరాలోచించి వేరే నిర్ణయించుకొని దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తే బాగుంటుందని మేము అంటే మంచిగా చెప్తున్నాం వాళ్ళకు. అంటే అక్కడక్కడ చెప్పి ధరలు కాకుండా ప్రభుత్వం వ్యతిరేకం కాకుండా కూడా మా బాధలు చెప్పుకున్నా కూడా ఇంతవరకు వాళ్ళు మా గురించి ఏం పట్టించుకోవడం. మొన్న కూడా ఒక ప్రెస్లో మీలాంటి వాళ్ళు అడిగితే కూడా మేము వాళ్ళని కూడా ఆలోచించినాము. పొన్నం సీతారాబాబు ఎవరు చెప్పినట్ట మేము చేస్తున్నాం అంటే ఏ విధంగా చేస్తున్న సంగతి మాకు అర్థం కావట్లేదు. రైట్. ముఖ్యంగా మీరు అంటే రేపు 7 తారీఖు జరగబోయే మహాధర్నాలో మీరు ప్రభుత్వం ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఖచ్చితంగా ఒకవేళ ఇదే ఫ్రీ బస్సులు కంపల్సరీ వాళ్ళు పెడతామంటే మాకు ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి. అలా ఇస్తే తప్ప మాకు అంటే అది కూడా మాకు ఏం సరిపోదు అంటే ఈఎంఐకి మాకు కూడా. దాంతోపాటు మాకు వచ్చి ఏదైనా చేసుకొని ఉపాధిని చూపించాలి, ఖచ్చితంగా నెలకు 10,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా దీనికి. రైట్. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆటో కార్మికులు ఉంటారు, ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉంటారు ఈ రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా? ఒక మామూలు జిల్లా వ్యాప్తంగానే దాదాపు 10,000 మంది ఆటో డ్రైవర్లు ఉంటారు వాళ్ళు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అంటే లక్షల మంది ఉంటారు. లక్షల మంది ఇంటూ డ్రైవర్లు, వాళ్ళతో పాటు భార్య పిల్లలు, ఉపాధి అంతా డ్రైవర్ నడిపితేనే కుటుంబం నడుస్తుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకు అట్లా చేసినారన్న సంగతి ఎవరికి అర్థమైంది. వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించుకొని ఇప్పుడు ఏనో అసెంబ్లీలోనో లేకపోతే వాళ్ళ గిరవాలన్నట్టు చేసినాము. మార్పు అనేది ఉండాలి, కానీ ఇటువంటి మార్పు అనేది కరెక్ట్ కాదు. 100% ఇదైతే ఫ్రీ బస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఎత్తేసి తప్ప మాకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవని మాత్రం మా డిమాండ్ ఖచ్చితంగా. మీరు చెప్పండి, ఒక ఆటో డ్రైవర్గా మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చినట్టు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది. దాంట్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేసింది. మీరు గతం కంటే ఎంత సంపాదించేవారు, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు ఆటో ద్వారా? సార్ నేను రోజు 500, 600 సంపాదించండి. ఇప్పుడు 150, 200 తీసుకువెళ్తున్నా సార్. నాకు ఫైనాన్స్ కూడా వెళ్తలేదు. చాలా ఇబ్బంది వచ్చి పడ్డది. ఏమైనా జడ్చలకు డ్రాప్ దొరుకుతుండగా వచ్చేటప్పుడు ఎంటీ వస్తున్నాం సార్. సరే ఆడోళ్ళు చేయి కూడా ఆపుతలేరు. మేము ఆటో ఆపితే కూడా వాళ్ళు వెళ్ళిపో అంటుర్రు. చాలా ఇబ్బంది వచ్చి పడ్డది సార్ మాకు. అసలు ఉచిత ప్రయాణం పెట్టకూడదు సార్. చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి. మా ఎంబడి ఒక్కరికి 5 మంది ఉంటారు సార్. ఆ 5 మందికి సాకాలి ఒక ఆటో డ్రైవర్. ఒకరింట్లో 5 మంది, ఒక ఇంట్లో 6 మంది ఉంటారు సార్. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఫ్రీ ఉచితం బంద్ చేసేయాలి సార్. ఏమైనా ఉంటే సరుకుల్లో ధరలు తక్కువ చేయాలి, కానీ ఇదైతే ఉచిత ప్రయాణం బంద్ చేయాలి సార్. మా డిమాండ్ అంతే. మాకేం 12,000 అవసరం లేదు, ఏం అవసరం లేదు సార్. ఈ బస్సులు బంద్ చేస్తే మాకు అదే సార్.
మీరు చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? ప్రభుత్వం మీ ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించకపోతే ఏమేమి కార్యక్రమం చేయబోతున్నారు? అంటే రేపు మేము కూడా బీఆర్టీ మా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మేము రేపు కేటీఆర్ గారిని కలిసి కొన్ని అదే నిరపరంగా అనుకున్నాం. అంటే మా మీద మీకు సపోర్ట్గా ఉండాలంటే వాళ్ళు ఓకే అని చెప్పిండ్రు. వాళ్ళు రేపు 7 తారీఖున ఏదైతే ఇంత మహాధరణ ఉందో దానికి వేలాదిగా మా ఊరు నుంచి ఖచ్చితంగా అక్కడ పోయి ఖచ్చితంగా ధరలో పాల్గొంటాము. 100% ఏమిటంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఖచ్చితంగా మా డిమాండ్ నెలకు ప్రతి ఆటో 15,000 ఇవ్వాలి, లేకపోతే ఫ్రీ బస్ అని ఖచ్చితంగా ఎత్తియాలి. ఇంతకు మించి వేరే మార్గం అయితే లేదన్న దాన్ని కంపల్సరీ చెప్తామన్నమాట. గతంలో మేము కూడా అనుకుంటే మా ఆటో డ్రైవర్లు కూడా ఇంకా సస్తారో సవరా అనుకుంటున్నాం. నిన్న నిజామాబాద్లోనే మా ఆటో డ్రైవరు కుటుంబ పోషణకు ఇబ్బంది అయ్యి అతనికి ఏమో కాక తాగిపోయి ఏదో గోదావరి నదిలో దుంకి చనిపోయింది. అది అంటే ఎఫ్ఐఆర్లో కూడా అక్కడ ఎస్ఐ కూడా దాని మీద మొత్తం నివేదిక ఇచ్చిండు. ఇటువంటివి ఇప్పుడే ఉన్నాయి. అంటే ఇప్పుడు దాదాపు 9 తారీఖు అంటే ఈరోజు ఎంత కదా 20 రోజులకి ఇట్లా ఉంది. ఇంకా రేపు నుంచి ఇంకా ఎవరికి చెప్పుకోలేం. అంటే గవర్నమెంట్ అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మన లాంటి ఆటో డ్రైవర్ పోయి ఎవరికి చెప్పుకున్నా అది తీరుస్తారా అయితే కాదని కట్టు అంటే మేనిఫెస్టోలో ఉంది అది కాదు అని చాలామంది నింబరపడ్డారు. అలాంటి భయపడి కూడా ఆటో డ్రైవర్ ఎంతమంది చస్తారో తెలియని వస్తే పరిస్థితి ఉంది నాకు 100% కాబట్టి ఇది జరిగినైతే నేను ఆదివారం చనిపోయాడు ఒక ఆయన. ఇంకా అక్కడక్కడ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా ఏమంటే సీఎం రేవంత్ రెడ్డికి మా విన్నపం ఏమంటే తెలిసో తెలియక నిర్ణయించుకోవచ్చు. ఆడవాళ్ళకి మంచి చేయను ఇంకా మంచి చేసినా నో ప్రాబ్లం, కానీ దయచేసి ఈ ఫ్రీ బస్ అనేది కరెక్ట్ కాదు. దాన్ని వేరే ఆలోచించి ఇప్పుడు 500 వాళ్ళకు గ్యాస్ ఇస్తామంటారు, దాంట్లో ఇంకో 200 ఇచ్చినా వాళ్ళు ఓకే అవుతారు కదా. ఇంకో తగ్గిస్తే కూడా 300 ఇస్తే కూడా వాళ్ళని ట్యాక్స్ కదా. వాళ్ళ కారణంగా ఇన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పరిస్థితి రావడం కరెక్ట్ కాదు. ఒక్కసారి అంటే ఆలోచించమని మేము ముఖ్యమంత్రికి మరీ చెప్తున్నాం. అది ఆయన నిర్ణయం అయితే నాకు తెలిసి ఆయన మేము చూస్తాం చేస్తాం. ఒక ఆటో డ్రైవర్ అంటే ఆటో డ్రైవర్ అనే సంగతి ఎంత హీనంగా ఉన్న సంగతి మా కళ్ళ ముందు కనపడుతుంది. అంటే మాకు కూడా మేము కూడా ఓట్లేసి గెలిపించిండ్రు వీళ్ళంతా మా డ్రైవర్లంతా. మేము అనుభవించిన బాధ మాత్రం ఎవరికి అర్థం కాదు. దయచేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా అయితే ఫ్రీ బస్సును ఎత్తేస్తే తప్ప మాకైతే వేరే ప్రత్యామ్నాయంగా ఉపాధి లేదు. 100% అది రైట్. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆటో డ్రైవర్లు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నెలకు 15,000 రూపాయలు జీవనోపాధి కల్పించాలి, లేదంటే కూడా ఈ ఉచిత ప్రయాణం రద్దు చేస్తే ఆటో డ్రైవర్లకు మేలు జరుగుతుందని చెప్పి ఇక్కడ ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.